గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు జియాలజీ సిరీస్. సో మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్ కానీ, రైల్వేలో కండక్ట్ చేసే గ్రూప్ డి ఎగ్జామ్స్ కానీ, లేదా స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఏపీపీఎస్సి ఎగ్జామ్స్లో కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ ఎగ్జామ్స్ అన్నిట్లో, లేదా స్టాఫ్ సెలక్షన్ కండక్ట్ చేసే మనకి సీజీఎల్ కానీ లేదా లెవెల్ 2 ఎగ్జామ్స్లో కానీ జాగ్రఫీ అన్నది చాలా మేజర్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సో ఇందులో జాగ్రఫీ అన్నది మనము ప్రతిరోజు చదువుతూ ఉంటే దాని యొక్క నాలెడ్జ్ అన్నది మనకి బాగా గెయిన్ అవటం జరుగుతుంది. ముందుగా మనము జాగ్రఫీని బైహార్ట్ చేయటం వల్ల కాకుండా దానిలో ఉన్న సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకుంటూ పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చూసుకుంటూ ఉంటే మనకి ఎక్కువ మార్క్స్ మనం గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ముందుగా ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనము ఒక వీడియో కంప్లీట్ చేసాము. దాన్ని ఇంట్రడక్షన్ ఆఫ్ జాగ్రఫీ అంటే యూనివర్స్ అంటే ఏంటి, సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, మనకి టాలమీ ప్రపోజ్ చేసిన మోడల్ ఏంటి, జియోసెంట్రిక్ మోడలు, హెలియోసెంట్రిక్ మోడలు, నెక్స్ట్ టెరెస్ట్రియల్ ప్లానెట్స్, డ్యూయల్ ప్లానెట్స్, డ్రాఫ్ట్ ప్లానెట్స్, వీటి గురించి మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఒక 2 minutesలో వాటి గురించి మనము ఒక క్విక్ రివిజన్ చేసుకొని మనం నెక్స్ట్ ఈరోజు టాపిక్ మనం కంటిన్యూ చేసుకుందాం. ముందుగా ఒక యూనివర్స్ అంటే ఏంటంటే ఆల్ మ్యాటర్స్ స్పేసెస్, కంప్లీట్ మ్యాటర్ స్పేసెస్, దాంట్లో గెలాక్సీస్ ఉంటాయి, స్టార్స్ ఉంటాయి మరియు ప్లానెట్స్ ఉంటాయి. వీటన్నిటిని ఏమంటారంటే యూనివర్స్ అంటారు. ఈ యూనివర్స్ని స్టడీ చేసే దాన్ని ఏమంటారంటే ఆస్ట్రానమీ అంటారు. ఆస్ట్రానమీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ యూనివర్స్. సో ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ అనేది చాలా గెలాక్సీస్ ఉంటాయి యూనివర్స్లో. మనం ఏ గెలాక్సీలో ఉన్నాము, మన భూమి అన్నది, మన సోలార్ సిస్టమ్ అన్నది ఏ గెలాక్సీలో ఉన్నది అంటే మిల్కీ వే గెలాక్సీలో ఉన్నది. ఓకేనా? సో ఇది మనకి బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అసలు యూనివర్స్ అనేది ఎలా మనకి ఫామ్ అయింది అన్నది. నెక్స్ట్ మనకి 2 మోడల్స్ ఉంటుంది. సో విశ్వంలో ఎర్త్ అన్నది సెంటర్ ఉంటుంది. సో అనేది ఒకటి చెప్పేది, దాన్ని జియోసెంట్రిక్ మోడల్ అంటారు. ఇది మనకి టాలమీ గారు ప్రపోజ్ చేశారు. ఇంకొక మోడల్ ఏంటి అంటే హెలియోసెంట్రిక్ మోడల్. హెలియోసెంట్రిక్ మోడల్ ప్రకారం యూనివర్స్లో మనకి సన్ అనే అతను మనకి సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ ఉంటారు. సో ఇది ఎవరు ప్రపోజ్ చేశారు అంటే కోపర్నికస్. ఇది బేసిక్ సబ్జెక్ట్ మనకి. సో ఇప్పుడు మనకి సోలార్ సిస్టంలోకి చూస్తే, సోలార్ సిస్టమ్ అంటే సన్ను మరియు దానికి సంబంధించిన 8 ప్లానెట్స్ చుట్టూ ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నిటినీ కలిపి ఒక సోలార్ సిస్టమ్ అనటం జరుగుతుంది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో అంటే దాన్ని మనకి సన్ కాడి నుంచి ఇంక్రీజింగ్ ఆర్డర్లో చూస్తే సన్కి దగ్గరగా ఉండేది ప్లానెట్ ఏంటి అంటే మెర్క్యూరీ అనే ప్లానెట్ ఉంటుంది. దాని తర్వాత వీనస్ అనే ప్లానెట్ ఉంటుంది. దాని తర్వాత ఎర్త్ అనే ప్లానెట్ ఉంటుంది. దాని తర్వాత మార్స్ అనే ప్లానెట్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, MVEM, ఎం మధ్యలో విఈ ఉంటుందండి. MVEM ఈ 4 ప్లానెట్స్ని ఏమంటారంటే టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. ఎందుకు టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారంటే ఇది మెటల్స్తో రాకీ సర్ఫేస్తో ఉండటం జరుగుతుంది. అందువల్ల ఈ ప్లానెట్స్ని మనము మెర్క్యూరీ కానీ, వీనస్ కానీ, ఎర్త్ కానీ, మార్స్ని కానీ మనం ఏమంటాము అంటే టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. దీని తర్వాత ఉండే ప్లానెట్స్ మళ్ళీ 4. JSUN అంటే జూనియర్ సన్ అని గుర్తుపెట్టుకోండి. జూనియర్ సన్ అంటే జే అంటే జూపిటర్, సన్ అంటే SUN, ఎస్ అంటే సాటర్న్, యు అంటే యురేనస్, ఎన్ అంటే నెప్ట్యూన్. ఈ 4 ప్లానెట్స్ని జోవియన్ ప్లానెట్స్ అంటారు. ఎందుకంటే దీంట్లో మెటల్ ఉండదు, దీంట్లో గ్యాసియస్ ప్లానెట్స్. దీంతో మొత్తం ఈ ప్లానెట్స్ మొత్తం దేంతో ఫామ్ అయి ఉంటుందంటే గ్యాసియస్తో ఫామ్ అయి ఉంటుంది. అందువల్ల దీన్ని జూపిటర్ కానీ, సాటర్న్ కానీ, యురేనస్ కానీ, నెప్ట్యూన్ కానీ ఈ 4 ప్లానెట్స్ని జోవియన్ ప్లానెట్ అని చెప్తాం జరుగుతుంది. డ్రాఫ్ట్ ప్లానెట్స్ అని ఏమని అంటారంటే ప్లానెట్స్ కన్నా ఇంకా చిన్న సైజులో ఏదైతే ఉంటాయో దాన్ని డ్రాఫ్ట్ ప్లానెట్స్ అని అనటం జరుగుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లూటో. సో మనకి ప్రీవియస్గా ప్లూటోని మనకు ఒక ప్లానెట్గా కన్సిడర్ చేశారు. ఇప్పుడు దాన్ని ప్లానెట్గా కన్సిడర్ చేయట్లేదు, దాన్ని ఒక డ్రాఫ్ట్ ప్లానెట్గా కన్సిడర్ చేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇరిస్ అని కానీ, మేక్ అనే కానీ, లేకపోతే సిరీస్ అనే ప్లానెట్స్ కానీ మనకి డ్రాఫ్ట్ ప్లానెట్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ప్లానెట్. సో ప్లానెట్స్లో ఒక్కొక్క ప్లానెట్ గురించి దాని యొక్క దానికి యూనిక్ ఫ్యూచర్ ఏముందో ఒకసారి చూద్దాం. ముందుగా మనకి జూపిటర్ తీసుకుంటే ఉన్న 8 ప్లానెట్స్లో అతి పెద్ద ప్లానెట్ ఏంటి అంటే జూపిటర్. ఇంకొకటి దానికి ఇంకొక మంచి క్యారెక్టరిస్టిక్స్ దానికి ఉండే యూనిక్ ఫ్యూచర్ ఏంటి అంటే
ఫాస్టెస్ట్ రొటేషన్. సోలార్ సిస్టంలో అతి ఫాస్ట్గా తన చుట్టూ తాను తిరిగేది రొటేషన్ చేసేది ఎవరు అంటే జూపిటర్. లార్జెస్ట్ ఫాస్టెస్ట్ అని గుర్తు రావాలి. జూపిటర్ అనగానే మీకు లార్జెస్ట్ ఫాస్టెస్ట్ అని రావాలి. నెక్స్ట్ ఎర్త్ అంటే మనం నివసించేది. సో మనము ఎర్త్ మనకి బ్లూ ప్లానెట్ అని అంటారు. ఎందుకు బ్లూ ప్లానెట్ అంటారు అంటే విశ్వం నుంచి మనం చూసినప్పుడు మనకి ఎర్త్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతం వాటర్ ఉండటం వల్ల మనకి బ్లూ ప్లానెట్గా అంటారు. నెక్స్ట్ డెన్సెస్ట్ ప్లానెట్ ఎర్త్ అనేది డెన్సెస్ట్ ప్లానెట్. నెక్స్ట్ బ్లూ ప్లానెట్. జూపిటర్ అనేది బిగ్గెస్ట్ ప్లానెట్, ఫాస్టెస్ట్ రొటేషన్. మనకి మోషన్లో 2 రకాల మోషన్స్ ఉంటాయండి, రొటేషను, రెవల్యూషన్. మన చుట్టూ మనం అంటే మన యాక్సిస్తో మనము మన చుట్టూ మనం తిరిగితే దాన్ని రొటేషన్ అంటాము. మనం తిరుగుతూ వేరే దాని చుట్టూ తిరుగుతూ ఉంటే దాన్ని రెవల్యూషన్ అంటారు. రొటేషన్ వల్ల మనకి డే మరియు నైట్స్ ఫామ్ అవుతాయి. రెవల్యూషన్ వల్ల మనకి సీజన్స్ ఫామ్ అవటం జరుగుతుంది. సో ఈ 2 మీకు ఇంపార్టెంట్ పాయింట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత వీనస్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయంటే వీనస్ అనేది బ్రైటెస్ట్ ప్లానెట్ ఏంటి అంటే బాగా బ్రైట్గా ఉండేది ఏంటి అంటే వీనస్. దాని తర్వాత ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్ అని కూడా అంటారు. అంత బ్రైట్గా ఉంది కాబట్టి అది ఖచ్చితంగా హాట్గా ఉంటుంది కదండి. ఇప్పుడు లైట్ ఉంది, బాగా బ్రైట్గా వెలుగుతుంది. సో అప్పుడు ఖచ్చితంగా దాంట్లో హీట్ అనేది ఉంటుంది కదండి. సో అట్లాగా వీనస్ అనేది హాటెస్ట్. నెక్స్ట్ ప్లానెట్ ఎర్త్కి దగ్గరగా ఉండే ప్లానెట్ ఏంటి అంటే వీనస్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా 8 ప్లానెట్స్లో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. సో మనకి ఎర్త్కి ఇటువైపు వీనస్ ఉంటుంది, దాని తర్వాత మార్స్ ఉంటుంది. అంటే మార్స్కి వీనస్కి మధ్య ఉంటుంది. ఎర్త్కి దగ్గరగా ఉండే ప్లానెట్ ఏంటి అంటే వీనస్. ఇంకొకటి ఎర్త్కి ట్విన్ అన్నమాట. అంటే ఎర్త్లో ఉండే ఫ్యూచర్స్, మన భూమికి ఉండే ఫ్యూచర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యూచర్స్ అన్నీ వీనస్లో కూడా ఉంటాయి కాబట్టి దీన్ని ఎర్త్ ట్విన్ అంటారు. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్లోవెస్ట్ రొటేషన్ ఇన్ సోలార్ సిస్టమ్. ఇందాక జూపిటర్ ఏం చెప్పాము, ఫాస్టెస్ట్ రొటేషన్ ఇన్ సోలార్ సిస్టమ్ అని చెప్పాము. వీనస్ వచ్చేసి స్లోవెస్ట్ రొటేషన్ ఇన్ సోలార్ సిస్టమ్. అండ్ కమింగ్ టు ద మెర్క్యూరీకి వస్తే ఫాస్టెస్ట్ రెవల్యూషన్ అండి సోలార్ సిస్టంలో. ఫాస్టెస్ట్ రెవల్యూషన్ అంటే ఇది సన్ను చుట్టూ తిరిగి వచ్చేస్తుంది. సన్ను చుట్టూ ఓన్లీ 88 డేస్లో తిరిగి వచ్చేస్తుంది. ఓన్లీ 88 డేస్లో తిరిగి వచ్చేస్తుంది. అదే నెప్ట్యూన్ అనేది ఏంటంటే ఒక సన్ను చుట్టూ ఒక రౌండ్ తిరిగి రావాలి అంటే 165 ఇయర్స్ పడుతుంది. 165 ఇయర్స్ పడుతుంది. మెర్క్యూరీ అనేది ఫాస్టెస్ట్ రెవల్యూషన్, నెప్ట్యూన్ అనేది స్లోవెస్ట్ రెవల్యూషన్. మెర్క్యూరీ నెక్స్ట్ ప్లానెట్ టు ద సన్ను, స్మాలెస్ట్ ప్లానెట్. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సూర్యుడికి అంటే సన్కి దగ్గరగా ఉండే ప్లానెట్ సన్ కానించి మనం ఫస్ట్ మెర్క్యూరీతో స్టార్ట్ చేస్తాము. మెర్క్యూరీ మరియు ఉన్న ప్లానెట్స్ అన్నిట్లో స్మాలెస్ట్ ప్లానెట్ కూడా మనకి మెర్క్యూరీనే. ఓకేనా. నెక్స్ట్ నెప్ట్యూన్ చూస్తే కోల్డెస్ట్ ప్లానెట్, బాగా కోల్డ్గా ఉంటుంది. సన్ నుంచి దూరంగా ఉండేది కూడా నెప్ట్యూన్. దగ్గరగా ఉండే ప్లానెట్ మెర్క్యూరీ, దూరంగా ఉండే ప్లానెట్ ఫార్తెస్ట్ ప్లానెట్ ఏంటంటే నెప్ట్యూన్. నెక్స్ట్ స్లోవెస్ట్ రెవల్యూషన్ ఇన్ సోలార్ సిస్టమ్. ఇది కూడా స్లోవెస్ట్ అండి. నెప్ట్యూన్ అనేది కూడా మనకి చెప్పాను కదా 165 ఇయర్స్ పడుతుందండి. 165 ఇయర్స్ పడుతుంది ఒక సన్ చుట్టూ తిరిగి రావడానికి. 165 పడుతుంది. మెర్క్యూరీ అన్నది ఫాస్టెస్ట్, స్లోవెస్ట్ అనేది నెప్ట్యూన్. నెక్స్ట్ యురేనస్ చూస్తే యురేనస్ని గ్రీన్ ప్లానెట్ అని అంటారు. యురేనస్ అనేది ఏంది మనకి జోవియన్ ప్లానెట్స్. ఇది గ్యాసియస్ ఫామ్తో ఫామ్ అయిన ప్లానెట్. సటర్న్ చూస్తే ఇది ప్లానెట్ విత్ మ్యాక్సిమం శాటిలైట్. ఈ సటర్న్ అనే ప్లానెట్ చుట్టూ ఎక్కువ శాటిలైట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 146 శాటిలైట్స్ ఉండటం జరుగుతుంది. ఓకేనా, ఇది సాటర్న్. నెక్స్ట్ మార్స్ చూస్తే మార్స్ అనేది ఏంటంటే మనకి టెరెస్ట్రియల్లో ప్లానెట్. అది 4వ పార్ట్ అంటే సన్ నుంచి ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది. ఈ మార్స్ అనేది రెడ్ కలర్లో ఉండటం వల్ల మనం దీన్ని రెడ్ ప్లానెట్ అని అనటం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అన్ని ప్లానెట్స్ మనకి వెస్ట్ నుంచి ఈస్ట్కి
తిరుగుతుంది, వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరగటం జరుగుతుంది, ఈ వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతూ జరుగుతుంది. ఎక్సెప్ట్ వీనస్ అండ్ యురేనస్ మటుకు ఈస్ట్ నుంచి ఓకేనా, ఈస్ట్ నుంచి వెస్ట్కి రొటేట్ అవ్వటం జరుగుతుంది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పటి వరకు మనం పాయింట్స్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్లానెట్స్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్. జూపిటర్ అన్నది బిగ్గెస్ట్ ప్లానెట్. ఇప్పుడు మన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బ్లూ ప్లానెట్ అంటారు. సో అప్పుడు మనం ఏం చెప్పాలి, ఎర్త్ ఈజ్ ద బ్లూ ప్లానెట్ అని చెప్పాలి. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అని చెప్తాడు. సో వీ హ్యావ్ టు టెల్ ద ఆన్సర్ యాజ్ జూపిటర్. అండ్ వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ రెవల్యూషన్ ఇన్ ద సోలార్ సిస్టంలో సన్ చుట్టూ ఏది ఫాస్ట్గా తిరిగే ప్లానెట్ అంటే మెర్క్యూరీ అని చెప్పాలి. స్లోవెస్ట్ రెవల్యూషన్ ఏది అంటే నెప్ట్యూన్ అని చెప్పాలి. ఇటువంటి పాయింట్స్ని మనం అడగటం జరుగుతుంది. ఏ ప్లానెట్స్ మన సోలార్ సిస్టంలో ఈస్ట్ నుంచి వెస్ట్కి రొటేషన్ అవుతుంది అంటే మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే వీనస్ మరియు యురేనస్ అని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ టైటన్ అన్నది ఒక శాటిలైట్ అండి. అది మన ఎర్త్ అట్మాస్ఫియర్ ఏ విధంగా అంటే మన ఎర్త్ కాడ అట్మాస్ఫియర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి అట్మాస్ఫియర్ అన్నది ఉండటం జరుగుతుంది. ఓకేనా. దీంతో పాటుగా ఒక కొన్ని పాయింట్స్ మీరు తెలుసుకోండి. ఆస్టెరాయిడ్స్ అంటే ఏంటంటే ఒక చాలా చిన్న సెలెస్టియల్ బాడీస్. ఇవేం చేస్తాయంటే సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సెలెస్టియల్ బాడీస్ విచ్ రివాల్వ్ అరౌండ్ ద సన్. చిన్న బాడీస్ సెలెస్టియల్ బాడీస్, ఖగోళిక భాగాలు అన్నమాట. అవి మనకి ఆస్టెరాయిడ్స్ అంటారు. ఇది సూర్యుడి చుట్టూ తిరుగుతుంటుంది. ఆస్టెరాయిడ్ బెల్ట్స్ ఎక్కడ ఉంటాయంటే మార్స్కి జూపిటర్కి మధ్య ఆస్టెరాయిడ్స్ బెల్ట్స్ ఉంటాయి. మెటియార్స్ అంటారు, మెటిరాయిడ్స్ అని అంటారు. మెటిరాయిడ్స్ అంటే ఏంటంటే స్మాల్ చిన్న రాకీ మెటాలిక్ స్పేస్ ఆబ్జెక్ట్స్. అది సోలార్ సిస్టంలో ఉండే చిన్న మెటాలిక్ రాకీ స్మాల్ ఆబ్జెక్ట్స్ని ఏమంటారంటే మెటిరాయిడ్స్ అంటారు. ఇంకొకటి మిటియార్స్ అంటే ఏంటంటే షూటింగ్ స్టార్స్ని మనం మిటియార్స్ అని అంటాం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ప్లానెట్స్, చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి ఎర్త్ రొటేషన్ అవ్వడానికి పట్టే సమయం ఎంత అంటే మనకి 23 hours 56 minutes 4 seconds పడుతుంది. సో ఈ రొటేషన్ వల్ల మనకి డే అండ్ నైట్ అన్నది ఫామ్ అవటం జరుగుతుంది. నెక్స్ట్ ఎర్త్ రెవల్యూషన్ అవ్వడానికి మనకి పట్టే సమయం అంటే ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతూ సన్ చుట్టూ తిరగడానికి పట్టే సమయం 365.25 days పడుతుంది. సో అందువల్ల మనం 365 days per year అనుకొని 20.25 4 yearsకి మనకి 1 day అవుతుంది. కాబట్టి మనము 1 dayని మనము ఒక లీప్ ఇయర్లో ఒక డేని యాడ్ చేయటం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఉండేది సాటర్న్. ఎస్ ఫర్ శాటిలైట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ సాటర్న్లో శాటిలైట్స్ ఉంటాయి. టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఏంటి అంటే మనకి టెరెస్ట్రియల్ ప్లానెట్స్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ మరియు మార్స్. జోవియన్ ప్లానెట్స్ ఏంటి అంటే మనకి గ్యాసియస్ ప్లానెట్స్ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. నేను జోవియల్ ప్లానెట్స్కి లాస్ట్ 4 ప్లానెట్స్కి మీకు ఒక కోడ్ కూడా చెప్పాను. జే సన్ అంటే జూనియర్ సన్. జే అంటే జూపిటర్, ఇది బిగ్గెస్ట్ ప్లానెట్. సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్, సన్ SUN అన్నమాట. సో ఈ విధంగా మీరు జాగ్రఫీని కానీ డైలీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకుంటే మన ఎగ్జామ్లో ఖచ్చితంగా సక్సీడ్ అవ్వచ్చు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సీడ్ అవ్వాలి అంటే మెయిన్గా మీరు ఒక సర్టెన్ టైమ్స్ అంటే ఒక 4 నుంచి 5 months దాని మీద స్పెండ్ చేయాలి. లేదు మీరు ఇన్అడిక్వేట్గా స్పెండ్ చేస్తే మటుకు మీకు ఎప్పటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సీడ్ అవ్వలేరు. మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఎంత చదివామన్నది కాకుండా మనం చదివిన దాన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసామన్నది ఇంపార్టెంట్. మీరు చదివేది ఒక్క బిట్ అన్నా కానీ ఆ బిట్ మీద మీకు ఎగ్జామ్లో ఒక్క కాన్సెప్ట్ అన్నా కానీ ఆ కాన్సెప్ట్ మీద మీకు ఎగ్జామ్లో ఒక బిట్ వచ్చిందంటే మీరు పెట్టగలిగేటట్టుగా ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ పెట్టగలిగేటట్టుగా ఉండాలి. అంతేకాకుండా మీరు మొత్తం బుక్స్ అన్నీ చదివేసి దాంట్లో మీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ ఈ వచ్చిన క్వశ్చన్కి ఏ ఆప్షనా బి ఆప్షనా అని కన్ఫ్యూజన్లో మీరు నెగిటివ్ మార్క్స్ పెట్టి జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు.
సో మీరు చేయాల్సింది ఏంటంటే స్లో అండ్ స్టడీ అండ్ విన్ ద రేస్ అన్నది ఫాలో అవ్వాలి. మీరు చదివేది డైలీ ఒక్క పేపర్ కానీ లేకపోతే ఒక 10 పాయింట్స్ అన్నా కానీ 20 పాయింట్స్ అన్నా కానీ చదువుతూ ఉంటే డైలీ మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయటం వల్ల ఒక 3 మంత్స్కి 4 మంత్స్కి మీకు వ్యాస్ట్ నాలెడ్జ్ వస్తుంది. వ్యాస్ట్ నాలెడ్జ్ ఉండటం వల్ల మీకు కాన్ఫిడెన్స్ రేట్ కూడా బాగా పెరుగుతుంది. అప్పుడు మీరు డ్యామ్ షూర్గా కరెక్ట్గా ఆన్సర్ని చూస్ చేసుకోగలుగుతారు, కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. సో దానికోసం మనం ఈ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.